అండి. ఇంకా నేనైతే మా పెద్దక్క వాళ్ళ ఇంటికైతే వెళ్ళానండి. మీకు అప్పట్లో తమలపాకు చెట్టు పెద్దక్క వాళ్ళ ఇంట్లో నుండి తీసుకొచ్చి పెట్టాను అని చెప్పాను కదండీ. చూడండి ఎంత పెద్ద చెట్టు ఉందో వాళ్ళ ఇంట్లో తమలపాకుల చెట్టు. వెళ్ళినప్పుడు ప్రతిసారి తమలపాకులైతే చాలా తెచ్చుకుంటానండి. ఇంకా తమలపాకులు, పువ్వులు ఎక్కడికి వెళ్ళినా పూలు, మొగ్గలు మరుసటికి రోజుకు దేవుళ్ళకు పనికి వస్తాయని అన్నీ తీసుకొచ్చుకుంటానండి ముందు జాగ్రత్తతో. ఇంకా ఈ మందార చెట్టు కూడా చూడండి ఎంత బాగుందో, కలరు పింక్ కలర్ లాగా ఉంటుందండి. ఇంకా వాటి మొగ్గలు కూడా కలెక్ట్ చేసుకున్నానండి. ఇంకా గులాబీ పూలు, మొగ్గలు, బిల్వపత్రి చెట్టు కూడా ఉందండి. ఇంకా బిల్వపత్రి కూడా తీసుకొచ్చుకున్నాను. పువ్వు చూసారా ఎంత బాగుందో. ఇంకా చెట్లు అయితే చాలా ఉంటాయండి అక్కయ్య వాళ్ళ ఇంట్లో. వెళ్ళిన ప్రతిసారి తమలపాకులు అయితే తెచ్చుకుంటానండి నేను. ఇంకా తమలపాకుల కషాయం అని జ్యూసులలో అన్నిట్లో వాడతాను. ఇంకా ఈ పాప అయితే మా మనమరాలండి. ఇంకా సెప్టెంబర్ 5 రోజు ఒక అమ్మాయి పుట్టింది అని చెప్పాను కదండి. వాళ్ళ పాపనే అమ్మాయి, అక్కయ్య కూతురు అన్నమాట. ఇంకా తమలపాకులు తెంపుకుంటూ చూపిస్తే ఆ పాప కూడా చూపిస్తుందండి. ఇంకా నేను కూడా చూపిస్తాను అని చెప్పి. ఇంక ఇదైతే సన్నజాజి చెట్టు అండి. ఇప్పుడు దసరా సీజన్లో చక్కగా పూస్తుందండి. ఇంకా వెళ్ళిన ప్రతిసారి నేనైతే ఈ సన్నజాజి మొగ్గలు కూడా తెచ్చుకుంటానండి. చాలా ఇష్టమండి ఇవి సీజన్లో. ఈ దసరా సీజన్లో మాత్రమే పూస్తాయండి. చాలా సువాసన ఉంటాయి. సువాసన గల పూలు అమ్మవారికి కూడా చాలా ఇష్టం అని చెప్తారు కదండి. ఇంకా ఈ జాజి మొగ్గలు, గులాబీ పూలు, మందార మొగ్గలు, బిల్వపత్రము అన్నీ తీసుకొచ్చుకున్నానండి. ఇంకా వీళ్ళ ఇంట్లో లక్షవరహాల చెట్టు కూడా ఉంటుందండి, జామ చెట్టు కూడా ఉంటుంది. ఇంకా పూల చెట్లు అయితే ఇలా ఉన్నాయండి అక్కయ్య వాళ్ళ ఇంట్లో. రాధాకృష్ణ ఫోటో కూడా చూడండి ఎంత బాగుందో. ఇంక ఇదైతే పటిక అని అనుకున్నానండి, కాదు ఇది పింక్ సాల్ట్ అని చెప్తుందండి మా పెద్దక్క అయితే. ఇంకా ఈ కుంకుమ బర్ని కూడా చూడండి గవ్వ షేప్లో ఎంత బాగుందో. ఇంకా నాకు చాలా బాగా అనిపించింది, మీకు కూడా చూపిద్దామనే ఉద్దేశంతో వీడియో అయితే తీశానండి. చాలా బాగుంది కదండి గవ్వ కుంకుమ బర్న. ఇంకా ఇవైతే మహాబీర గింజలు అని చెప్తుంది అక్కయ్య అయితే. మోకాల నొప్పుల కట్ట చాలా మంచివి అని చెప్తుందండి. మహాబీర విత్తనాలు గింజలు. ఇంకా పూలు అయితే అన్నీ తీసుకొచ్చుకున్నానండి. తమలపాకులు, పూలు అన్నీ తీసుకొచ్చుకొని ఇంకా మరుసటి రోజు అయితే దేవుళ్ళకు పెట్టి చక్కగా అలంకరించుకొని చాలా సంతోషపడ్డానండి. ఇంకా అన్ని పువ్వులు అలంకరించి దేవుళ్ళని చూస్తూ ఉంటే మాత్రం చాలా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఇంకా చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. ఇంకా ఆ దీపపు వెలుగులలో, ఆ పూల అలంకరణలో చాలా బాగా అనిపిస్తుందండి. ఇంకా అలాగే దేవుళ్ళను చూస్తూ నామస్మరణ చేస్తూ ఉండిపోయానండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఇంకా దీపాలైతే చక్కగా ముట్టించానండి. ఇంకా చక్కగా నాకు వచ్చిన పాటలన్నీ పాడుకున్నాను. కనకధార స్తోత్రము, మణిద్వీప వర్ణన, తర్వాత ఓం అపర్ణాయ నమః అని, ఇంకా శ్రీమాత్రే నమః అని. ఇంకా ఇదైతే మరుసటి రోజు అండి. ఇంకా తమలపాకుల హారతి అండి. దీన్ని అయితే నక్షత్ర హారతి అని అంటారు. 27 తమలపాకులు, 27 వత్తులు వేసి ఇంకా ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఇంకా అమ్మవారికి అలా హారతి చూపించి పక్కన పెట్టి వదిలేయాలండి. ఇంకా మరుసటి రోజు ఎవరు తొక్కని ప్లేస్లో చెట్లలో వేయాలండి. ఇంకా ఈ నక్షత్ర హారతి శుక్రవారం రోజు ఇస్తేనట చాలా మంచిదటండి. ఇంకా నాకు కుదిరినప్పుడల్లా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఇలా ఆకులు తెచ్చుకొని అయితే నక్షత్ర హారతి అయితే ఇస్తూ ఉంటానండి. ఇంకా తమలపాకులో ఒక చుక్క తేనె వేసి కూడా నైవేద్యం పెడితే అమ్మవారికి చాలా ఇష్టమటండి. ఇంకా ఇవన్నీ మా పెద్దక్క అయితే చెప్తుంది మాతో. ఇంకా పెద్దక్క అన్ని రకాల విషయాలు, మంచి మంచి విషయాలన్నీ మాకు చెప్తూ ఉంటుందండి. ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఉంటానండి.